2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే వెంకట్. మేడం, మనం లవ్ టాపిక్ మాట్లాడుతున్నాం, రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం, అండ్ డేటింగ్ వీటి గురించి కూడా తీసుకుంటున్నాం. అయితే నేను ఒకటి విన్నాను, ఒక స్టోరీ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. బ్రేకప్ అయిపోయిన తర్వాత, మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ వాళ్ళు గుర్తొస్తున్నారు, వాళ్ళని నేను ఇంకా ఇష్టపడుతున్నాను. అసలు వాళ్ళు ఇష్టపడొచ్చా, ఇష్టపడకూడదా? లవ్ చేయొచ్చా, చేయకూడదా? ఇష్టపడితే ఎంతవరకు ఇష్టపడాలి, ఏ విధంగా ఇష్టపడితే బాగుంటుంది? దీని గురించి మీరేమంటారు? క్వశ్చన్ చాలా బాగుంది వెంకట్. ఎక్కడో నీ పర్సనల్ టచ్ అసలు పొరపాటున గెలికి చూసానంటే. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నది కంటిన్యూస్గా ఉంటుంది, అండ్ అది సర్వసహజం, అది న్యాచురల్ ప్రాసెస్. ఓకే, నేను రాముణ్ణి, నేను సీతని, నేను ఫస్ట్ మనిషినే పెళ్లి చేసుకుంటాను అని లైఫ్ లాంగ్ కష్టపడ్డం పిచ్చితనం. ఓకే, బికాజ్ రిమెంబర్ యూ డి నాట్ మ్యారీ హిమ్, అండ్ రూల్ ప్రకారం నేనేం చెప్పినాను, మనం పెళ్లి చేసుకుందాం అని అనుకొని ముందుకెళ్ళకండి అని చెప్పాను. అవును. సో ఇది థంబ్ రూల్, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఏ మనిషితో మీరు డేట్ చేయాలనుకున్నా కూడా, లేదా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నా కూడా, లెట్ us టేక్ ఇట్ బై ద డే. మళ్ళీ ఒకసారి చెప్తాను, లెట్ us టేక్ ఇట్ బై ద డే. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, లెట్ us టేక్ ఇట్ బై ద డే. ఓకే, సో యాజ్ ఇన్ ద డే గోస్ ఆన్, మనం బాండ్ క్రియేట్ అవుతుంది. నా ఇలాంటి సినారియోలో, ఇలాంటి రిలేషన్షిప్స్లో we will try to say hello to each other. Hello, juicy time. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, కొన్ని రోజులు పోతుంటే కొంచెం నార్మలైజ్ అవుతుంది, కొన్ని రోజులు పోతుంటే ఇట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. కొన్ని రోజులు పోయినాక నాకు నువ్వు వద్దు అనే స్టేజ్ వచ్చాక మళ్ళీ ఇంకొక రిలేషన్షిప్ మొదలవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్ అని చెప్తున్నా. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్. ఇట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ మల్టిపుల్ బిహేవియర్. మల్టిపుల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఒకటే టైంలో చాలామందిని చేస్తారు, అండ్ అందరి మీద ఇష్టం లేదు అని కాదు, అందరి మీద ఇష్టం ఉంది అని కాదు. ఇష్టం అన్న వర్డ్కి, మల్టిపుల్ అన్న వర్డ్కి లింక్ పెట్టుకోరు వీళ్ళు. ఈ క్యారెక్టర్, ఈ బిహేవియర్ చాలా డిఫరెంట్. ఈ బిహేవియర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు, ఈ క్లారిటీ ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేది, నేను ఒక మనిషిని ఒకప్పుడు ఇష్టపడ్డాను, ఆ అబ్బాయి నేను ఇద్దరం ఇష్టపడ్డాం, కావాలనుకున్నాం, కొన్ని రోజులు ప్రయాణం చేసాం, కానీ ఫర్ సమ్ రీజన్ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్, సో వీ మూవ్డ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యేది కహాని. రైట్, ఆ కహాని గురించే నేను మిమ్మల్ని అడిగాను. రైట్, ఇప్పుడు తను నాకు గుర్తొస్తున్నారు. సో వాట్ డూ ఐ డూ? ఓకే, పాయింట్ నెంబర్ 1, ఒకవేళ మీ ఎక్స్ మీకు గుర్తుకు వస్తే అది తప్పు కాదు, పాపం కాదు, ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. గుర్తుకొచ్చింది అంటే మనకు మన ఎక్స్ గుర్తుకు రావడం అన్నది కామన్ పాయింట్. ఎంత కామన్ పాయింట్ అంటే, ట్రైన్లో కూర్చుంటే ఎవడో బఠానీలు అమ్మితే మీరు బఠానీలు తీసుకొని తిన్నంత కామన్ పాయింట్. ఓకే, దానికి అంత ఇంపార్టెన్సే ఇవ్వండి. గుర్తుకొచ్చేసింది, పాపం చేసేసిన, దేవుడా దేవుడా దేవుడా, బాబాయ్ ఇంత వద్దు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు కూడా చోకన్నా అయినారా లేదా? అదే కదా, ఇలా అనేసరికి కదా. ఈ బిహేవియర్ మీ బాడీని ఎలాగైతే మార్చిందో, రైట్, మీ పక్క నుండే మీ బిహేవియర్లో అంత రియాక్షన్ వచ్చింది. అవును. ఇమాజిన్ వెంకట్, ఇదే బిహేవియర్ మీ లోపల ఉండింటే మీ శాంతత అన్నది భంగమవుతుంది. దెర్ విల్ బి అ వాల్కనో ఇన్ యువర్ హార్ట్. అవునా కదా? ఆ వేవ్స్ ఎట్లా వస్తాయి? అవును, బూమ్ అని వస్తాయి, విచ్ వీ డోంట్ వాంట్. యాక్సెప్టెన్స్ లెవెల్ టువర్డ్స్ యువర్ పాస్ట్ ఈజ్ వాట్ యూ వాంట్. బాస్ నాకు గుర్తు వస్తుందిరా అంటే ఓకే, దట్స్ ఆల్ రైట్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి వెంకట్. ఒకటి, ఒక మనిషిని బాధపరంగా గుర్తుకు తెచ్చుకోవడం, కోపం పరంగా గుర్తుకు తెచ్చుకోవడం. ఒక మనిషిని గ్రాటిట్యూడ్ పరంగా గుర్తుకు తెచ్చుకోవడం.
థ్యాంక్ఫుల్నెస్తో గుర్తుకు తెచ్చుకోవడం. సో ఒకవేళ మీరు థ్యాంక్ఫుల్నెస్ పరంగా గుర్తుకు తెచ్చుకుంటే ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే, అవునబ్బా చాలా బాగుండే, ఆ ప్రయాణం బాగుండే, మస్తుండేరా, ఎంత నన్న తిరిగి రాని వచ్చే వరకు ఇంత ఛాయ్ పెట్టేసిండేరా చిలకమ్మ. దట్ ఫీల్, ఆ ఫీల్ వచ్చినప్పుడు మన ఫేస్లో స్మైల్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. 100% వస్తుంది. ఎప్పుడైతే మీరు ఏదైతే వద్దు అనుకున్నారో అది గుర్తుకు చేసినప్పుడల్లా మన ప్రాణానికి ఇట్ విల్ కీప్ పోకింగ్ యూ. సో మన మెంటల్ హెల్త్ కూడా మంచిది కాదు. గుర్తుకు తెచ్చుకోండి మరేం పర్లేదు అని చెప్తూనే అందులో మంచి గుర్తుకు తెచ్చుకోండి, చెడు వద్దు అని చెప్తున్నా. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుకు వచ్చినప్పుడు ఒకవేళ మీరు కన్వే చేయాలనుకుంటే కన్వే చేయండి. కన్వే చేయగలిగితే కన్వే చేయండి. ఎప్పుడు ఇఫ్ యూ బోత్ ఆర్ స్టిల్ ఇన్ ఫ్రెండ్స్ టర్మ్స్. కానీ కన్వే చేసి మళ్ళొక్కసారి మళ్ళీ అదే ప్లేస్లో కలవచ్చా? ఇది జరుగుద్ది మేడం, నాకు తెలిసింది. రైట్, ఆ రెస్పెక్ట్ మీ మీద మీరు ఉంచుకోండి. ఓకే, ఎందుకు అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయినారు, తను మూవ్ ఆన్ అయిపోయింది. అవును. చిన్న ఎగ్జాంపుల్ వెంకట్, మనం సమ్మర్ హాలిడేస్కి విలేజ్కి వెళ్తాం. పొద్దున్న లేవగానే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్, టూ గుడ్. అవును. మధ్యాహ్నం ఉప్పర్ మీటింగ్లు అన్నీ తిరిగేసి వచ్చే వరకు మంచి వేడిగా ఫుడ్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పెడతారు, మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ తింటాం. సాయంత్రం అండ్ దెన్ విల్ హ్యావ్ గుడ్ నాప్, మంచి ఉయ్యాల బల్ల మీద భలే ఉంటుంది. నేను ఈవినింగ్ మళ్ళీ అందరూ ముగ్గులు అవి వేస్తుంటారు అమ్మమ్మ వాళ్ళు, విల్ హ్యావ్ నైస్ టైం. రాత్రి మళ్ళీ గప్పాలు కొట్టుకుంటా ఫైర్ దగ్గర. ఇట్స్ వెరీ నైస్. ఇదే సినారియో ఎవ్రీ డే చేద్దామా అంటే అందరికీ ఊర్లు ఉన్నాయి, ఊర్లలో ఆస్తులు ఉన్నాయి, లేకేం రాలేదు వీడికి. అవును. కానీ ఇక్కడ బెటర్ లైఫ్ ఉంటుందనే మూవ్ ఆన్ అయినా. అవును. సో ఈ మూవ్ ఆన్ అయిపోయిన లైఫ్లో వెనకాలకు తిరిగి ఒక్కరోజు పోయి వస్తే ముద్దు, దానికంటే ఎక్కువ వద్దు. సో సేమ్ థింగ్ అగైన్, ఎంతవరకు గుర్తుకొస్తుందో ఆ గుర్తుకొచ్చిన మూమెంటంని ఇలా పెట్టుకొని మీరు వాల్యూ ఉంచుకోండి. దానికి మీరు కన్వే చేసినా కూడా తనకు కూడా ఆ వాల్యూ ఉండనివ్వండి, తనకు కూడా అది గుడ్ మెమరీ లాగే ఉండనివ్వండి. ఓకే, యూ కాల్ హర్ అండ్ ఎక్స్ప్రెసిట్లీ టెల్ హర్, we had a best time papa, I really miss that, but I'm very glad that we had that moment. Chalo, you have a nice day and I'll have a nice day. అంత క్యాజువల్గా ఉండనివ్వండి, అట్లీస్ట్ ద ఎండింగ్ ఆఫ్ ద కాన్వర్జేషన్, సో దట్ తను ఫోన్ పెట్టేసి తను కూడా గిల్ట్ లేకుండా తన లైఫ్లో తను ఉండనివ్వండి, మీ లైఫ్లో మీరు ఉండండి. ఓకే, ఇంతవరకే సై. ఓకే, దాని తర్వాత నో, అబ్సల్యూట్లీ నో. సో thumbnail, if you are in love with your ex, it's okay, but don't call her and say I want it again. ఓకే. మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ప్రేమించు, తప్పులేదు, కానీ కాల్ చేసి నువ్వు నాకు కావాలి అని అంటే మాత్రం దట్స్ నాట్ రైట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.